మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, బేసిక్గా అంటే మనం చూస్తే ఎంప్లాయీ ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా అంటే జీతం పెరిగినా ఒక 10% 20% మాత్రమే ఉంటూ ఉంటుంది. అదే ఒకవేళ ఎంప్లాయీగా కాకుండా ఒక జాబ్గా కాకుండా మనం ఒక వ్యాపారం చేస్తే అంటే అఫ్ కోర్స్ అందులో లాసెస్ ఉంటాయి, బట్ రిస్క్ తీసుకుని ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఒక 10 years బిజినెస్, ఒక 10 years ఎంప్లాయీగా చూస్తే 10 yearsలో మనకి అప్స్ ఉన్నా డౌన్స్ ఉన్నా కొంచెం ఇందులో ప్రాఫిట్ మార్జిన్ అనేది చూస్తాం. కానీ ఇది స్టేబుల్గా ఉంటుంది తప్ప మనం ఇందులో ప్రాఫిట్ అనేది ఎక్కువగా చూడలేము. అంటే ఒక కోటీశ్వర్లు అవ్వాలి అన్నప్పుడు అంటే ఒక బిజినెస్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఒక ఎంప్లాయీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటే మనం ఈజీగా కోటీశ్వర్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ విషయం మీరు ప్రశ్నలు అడిగింది ఏంటంటే మైండ్ సెట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. ఎందుకంటే మీ చిన్నప్పుడు చెప్పేవాళ్ళు లైక్ ఈత నేర్చుకోరా చాలా పనికి వస్తుంది, ఎక్కడన్నా ఏదైనా క్రైసిస్ ఉన్నప్పుడు యూ కెన్ డైరెక్ట్లీ ట్రై టు సేవ్ సంబడీస్ లైఫ్ ఆర్ అట్లీస్ట్ యూ కెన్ స్విమ్ అండ్ గెట్ యువర్ సెల్ఫ్ ఫ్రెష్. సో స్విమ్మింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పిన విషయం నాకు చిన్నప్పుడు రియలైజ్ అవ్వాల. బట్ ఎస్, ఐ హ్యావ్ సీన్ అంటే ఎంతో మంది పిల్లలు చాలా మంది జనాల ప్రాణాలు కాపాడారు అంటే వాళ్ళకి ఈత రాంది వాళ్ళు చేయలేరు కదా ఆ పని. సో ఈత వచ్చిన తర్వాతే వాళ్ళు నలుగురు ప్రాణాలు కాపాడారు. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్లో ఒకసారి పెద్ద డ్యామ్ వాటర్ సడన్గా వచ్చినప్పుడు ఒక ఎమర్జెన్సీలో చాలా మంది కొట్టుకుపోయేటప్పుడు ట్రై చేశారన్నమాట. అలాంటి వాళ్ళలో ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక ఊర్లో నడుస్తూ ఉంటుంది, చాలా మంది ప్రాణాలు సేవ్డ్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా రాష్ట్రపతి అవార్డ్స్ వస్తాయి. లైక్ ఐ ఫెల్ట్ లైక్ మనకు కూడా ఛాన్స్ వస్తే బాగుండు కదా అని చెప్పేసి. అంటే ఆ ఇంపార్టెన్స్ ఏంటి మనకు తెలిసింది. లైఫ్లో ఇంత రిస్క్ తీసుకొని మనమే అసలు సరిగా ఈత కొట్టుకొని బయటికి రాలేం కదా అని చెప్పే భయంతో ఉన్న వాళ్ళు ఎవరైతే వెనకబడిపోతారో వాళ్ళ ప్రాణాలని లెక్క చేయకుండా ఇంకొకరి ప్రాణాలను రక్షించే వాళ్ళు ధైర్యవంతులు అవుతారు. సో ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే మైండ్ సెట్ మీద అలా ప్రిపేర్ అవ్వాలి అంటే మీరు రిస్క్ తీసుకునే క్యారెక్టర్ ఉండాలి. మీ దగ్గర ఆ భయం అనేది ఉండకూడదు. మీరు భయపడుతూ ప్రతి ఒక్క స్టెప్ని దానికి 1-4 సార్లు ఆలోచించుకుంటూ నాకెందుకులే, నా భార్య పిల్లలకి నేను 3 పూటలు కడుపు నింపితే చాలు, నేను రెంటెడ్ హౌస్లో ఉంటే ఏంటి, ఓన్ హౌస్లో ఉంటే ఏంటి, అది నాకు పెద్ద విషయం కాదు అది అంటారు. బట్ విషయం ఏంటంటే తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత దే స్టార్ట్ క్రిబ్బింగ్ అనమాట. ఏంటి, నేను కోట్లాధికారి అసలు కల్లో కూడా ఆలోచించలేను, కానీ కనీసం లక్షాధికారి కూడా అవ్వలేను కదా అని చెప్పేసి ఆ మిడిల్ ఏజ్లో వచ్చాక ఆ మిడిల్ ఏజ్ క్రైసిస్లో మీరు బాధపడతారు. యూ స్టార్ట్ ఫీలింగ్ గిల్టీ అనమాట. ఇవన్నిటికీ కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి మన పెంపకంలో ఆ కైండ్ ఆఫ్ ఆ ధైర్యాన్ని ఇచ్చే సపోర్ట్, అది మదర్ ఇస్తారా, పేరెంట్స్లో ఫాదర్ ఇస్తారా, ఇంకొకళ్ళు ఇస్తారా, రిలేషన్స్లో లేదంటే ఫ్రెండ్స్ ఇస్తారా, అది పక్కన పెడితే మీకు ధైర్యం దొరికినా దొరకకున్నా కానీ మీరు ఆ ధైర్యాన్ని ఎలా గ్యాదర్ చేసుకుంటున్నారు మీలో మీరు. దాట్ ఈజ్ వేర్ ద సీక్రెట్ లైస్. నేను ఎందుకు ఇంత డీటెయిల్గా అన్ని చెప్పాను అంటే మనిషికి భయం అనేది పక్కన పెడితే మీరు కాస్త ఒక వ్యాపారవేత్తగా ఆలోచిస్తే ఆ వ్యాపారవేత్త ఫెయిల్ అవుతూ పాస్ అవుతూ అతను ఒక మైల్ స్టోన్ దాటిన తర్వాత ఇంకొక మైల్ స్టోన్ని ఛాలెంజ్ లాగా తీసుకొని ముందుకెళ్తాడు. అప్పుడే కదండి మీరు అంబానీ గారు కానివ్వండి, అంటే నేను ధీరుభాయ్ అంబానీ గారి వారి గురించి మాట్లాడుతున్నాను, వాళ్ళ కొడుకుల గురించి కాదు. సో వీళ్ళందరూ కూడా పేరు తెచ్చుకున్నారు, లక్షల కోట్లు సంపాదించుకున్నారు అంటే ఊరికే రాలా. అది దేవుడు పైనుంచి వాళ్ళకి వరం ఇచ్చి మరి పంపించలేదు, లేదంటే వాళ్ళ అదృష్టవంతులు. సారీ, యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఫేట్. మీరు చేస్తున్న ప్రతి చిన్న పెద్ద పని వల్లనే మీకు అలాంటి ఫేట్ అనేది, అది ఒక గుడ్ లక్ ఫేట్ అంటారా, అది బ్యాడ్ లక్ ఫేట్ అంటారా, మీ చేతుల్లో ఉంది. సో దయచేసి మీ ఫేట్ని మీరు దాన్ని అది దోషిగా కాకూడదు. యూ కెన్ నాట్ సే దాట్. సో నేనేమంటానంటే మీకు కొన్ని నిజాలు చెప్తాను. ఈ నిజాలు తెలిసిన తర్వాత అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఏ దేశానికి చెందిన ప్రభుత్వం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏవైతే లాస్ ఉంటాయో, రూల్స్ ఉంటాయో అవి అన్నీ కూడా ఎవరి ఫేవర్లో ఉన్నాయో మీకు అర్థమవుతుంది నేను చెప్తే. అయితే కోట్లాధికారి నేను కూడా అవ్వాలి అనుకున్న వాళ్ళు కాస్తంత వాళ్ళ ఆలోచన ఈ వీడియో చూసాక మార్చుకుంటారు అనే ఒక నమ్మకంతో ఇవన్నీ డీటెయిల్స్ చెప్తున్నాం, ఓకేనా? సో నా IRS పేరు విన్నారా? IRS అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్, అంటే మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళలో ఎలాగైతే అడ్మినిస్ట్రేషన్ నడుపుకోవడానికి IAS ఆఫీసర్స్ ఉంటారు కదా, అలాగే IRS ఆఫీసర్స్ ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్స్ అనమాట. సో వీళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినట్టుగా రూల్స్ ఫ్రేమ్ చేస్తారనమాట. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఈ రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ఉంటాయని. సో ఇందులో మీరు చూసుకుంటే మాక్సిమం రూల్స్ కూడా ఒక వ్యాపారవేత్తకి ఫేవర్లో ఉంటాయి కానీ ఎంప్లాయీకి ఫేవర్లో ఉండవు. అదేంటో చెప్పనా? నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్
బిజినెస్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు మీరు ఒక బిజినెస్ లో గ్రాస్ ప్రాఫిట్ ఉంటుంది, గ్రాస్ ఎక్స్పెన్సెస్ ఉంటాయండి. సో బిజినెస్ ఎక్స్పెన్సెస్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే ముందే ఆ బిజినెస్ ఎక్స్పెన్స్ అని చెప్పేసి ఒక ₹1,00,00,000 సంపాదిస్తే అందులోంచి ₹70 లక్షల తీసేస్తారు ఖర్చులు అని చెప్పేసి. కానీ ఒక ఎంప్లాయీ అకౌంట్ లో జీతం వచ్చిందనుకోండి, అందులో నుంచి ఏ ఎక్స్పెన్సెస్ తీయడానికి వీలేదు. ఫస్ట్ మీరు అమౌంట్ ఇన్కమ్ వచ్చింది రాగానే మీకు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు కట్ అయిపోతాయి. అది టీడీఎస్ అంటారా, ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటారా, లేదంటే సంవత్సరానికి ఒకసారి కట్టే ఇన్కమ్ ట్యాక్స్ అంటారా, ఇవన్నిట్లో కూడా ఒక ఎంప్లాయీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ట్యాక్స్ కట్ చేసుకోవాలి. చేయకపోతే మాత్రం అతని మీద పెనాల్టీస్ ఉంటాయి, శిక్షలు ఉంటాయి. సో బిజినెస్ లో కానీ అలా ఉండదు. ఇన్కమ్ రాగానే ఫస్ట్ వాళ్ళు ఎక్స్పెన్సెస్ తీసేస్తారు, దాని తర్వాత ప్రాఫిట్ 5%, 2%, 10% చూపిస్తారు. ఎందుకంటే ప్రాఫిట్ ఎక్కువ చూపిస్తే ట్యాక్స్ ఎక్కువ కట్టాలి. సో వాళ్ళకి అలాంటి ప్రొవిజన్ ఇన్కమ్ ట్యాక్స్ లో ఉంది. నా సెకండ్ పాయింట్ ఇక్కడ మనం అందరం చూసుకోవాల్సింది ఏంటంటే, ఎంప్లాయీ ఫస్ట్ ఇన్స్టెన్స్ లో ట్యాక్స్ కట్టకపోతే ఏమేం జరుగుతుంది అండ్ దీనివల్ల ఇంకొక ఇంప్లికేషన్ ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీకు శిక్షలు ఉంటాయి. రెండోది ఏంటంటే, మీరు ట్యాక్స్ కట్టిన తర్వాత మీకు కాస్తంత డబ్బులు మిగులుతాయండి. దానివల్ల మీరేమంటారు, నా పిల్లల ఫీజులు కట్టుకోవాలి, ఇంటి రెంట్ ఉంటుంది, నాకు వేరే మేనేజ్ చేయాలి, రిస్క్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, హెల్త్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇవన్నిట్లోనే నేను మునిగిపోతున్నాను కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు పెట్టుబడి పెట్టడానికి అంటారు. సో దీనికి మీరు ఎక్స్క్యూజెస్ ఇస్తున్నా కొద్దీ యూ కెనాట్ గ్రో ఇన్ యువర్ లైఫ్ అనేది రెండో స్టేట్మెంట్ మీకు వినిపిస్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, ఇన్ఫ్లేషన్ ఈజ్ అనదర్ సైలెంట్ ట్యాక్స్. ఇది ఫస్ట్ పాయింట్. వై ఇన్ఫ్లేషన్ ఈజ్ అ ట్యాక్స్ అంటే, మీరు గత నెలలో ఏదైతే ఇంటికి కావాల్సిన గ్రోసరీస్ తెప్పిస్తారు కదా, ఒక ₹3,000 బిల్ ఉంది అనుకోండి, సేమ్ నెక్స్ట్ మంత్ కి మీరు 3,000లోనే అదే మొత్తం కావాల్సిన గ్రోసరీస్ కొంటారని చెప్పేసి గ్యారంటీ లేదు. నెక్స్ట్ మంత్ మీకు అది 3,500 అవ్వచ్చు, 3,200 అవ్వచ్చు, 4,000 దాటిపోవచ్చు. కాబట్టి ఇన్ఫ్లేషన్ మీకు చెప్పా పెట్టకుండానే మీ పాకెట్ లో ఉన్న డబ్బులన్నీ కూడా కట్ చేసేస్తుంది, తీసేసుకుంటుంది. ఎందుకంటే దాని విలువ తగ్గిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది, మీరు ఇంకా బిడవాళ్ళు అయిపోతున్నారు. సో యూ హ్యావ్ అ బెటర్ ఎక్స్క్యూజ్ అనమాట. నేను అసలు కోట్లాధికారి అవ్వడానికి నేను ₹1,000 కూడా పెట్టుబడి పెట్టలేను. దిస్ ఇస్ అనదర్ ఎక్స్క్యూజ్. అయితే మన వరల్డ్ లో ఉన్న చాలా అతిపెద్ద కోట్లాధికారి ఎవరైతే ఉన్నారో మన వారెన్ బఫెట్ గారు, ఆయన ఏమన్నారంటే, మీకు ధైర్యం ఉంటే 90% మీకు వచ్చిన ఇన్కమ్ నెల జీతంలో నుంచి మీరు 90% పెట్టుబడి పెట్టండి, 10%లో మీరు బ్రతకడానికి ట్రై చేయండి అన్నారు. అది చేయగలుగుతారా? కెన్ యూ డూ ఇట్? మీ కల్లో కూడా అది నిజం కాదు అది. సో అనదర్ పాయింట్ మీకు చెప్తాను ఇక్కడ. రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే, దే క్రియేట్ వెల్త్ బై స్మార్ట్లీ ఇన్వెస్టింగ్ ఇంటూ ఇన్ఫ్లేషన్ రిచ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అదేంటి, మీరు ఏం చేస్తారంటే, ఉద్యోగం చేసేవాళ్ళు మహా అంటే బ్యాంక్ లో దాచుకుంటారు, లేదంటే ఎఫ్డీలో పెడతారు, లేదంటే బీరువాలో పెట్టుకుంటారు డబ్బులు. కానీ రిచ్ పర్సన్ ఏం చేస్తారంటే, ఆయన దగ్గర వచ్చిన ప్రాఫిట్ ని స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడతారు, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడతారు, బంగారంలో పెడతారు, బిజినెస్ లో పెడతారు. ఇవన్నీ ఏమవుతుందంటే, ఎలాగైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో, ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువగా స్టాక్ మార్కెట్స్ పెరుగుతాయి, మీకు రియల్ ఎస్టేట్ రేట్లు పెరుగుతాయి. సో అతని ఇన్కమ్ అనేది ఇన్ఫ్లేషన్ కి 4 ఇంతలు పెరిగిపోతుంది అనమాట రాబడి. అది వ్యాపారవేత్త రాబడి. కానీ ఒక ఉద్యోగి ఏం చేస్తున్నాడు, నాకు ఎఫ్డి సేఫ్ అండి, నేను మ్యూచువల్ ఫండ్ కూడా కొనలేనండి, డబ్బులు పోతే ఏంటి, ఏమైపోవాలి, నేను నా ఫ్యామిలీ రోడ్డున పడుద్ది, నాకు ఇన్సూరెన్స్ ఉంటే చాలండి, అదే చాలండి, ఐ కెనాట్ ఇన్వెస్ట్. సో ద మోర్ యూ వాంట్ టు బికమ్ రిచ్, ద బెటర్ ద థాట్ ప్రాసెస్ షుడ్ బి. సో ఇక్కడ ఏంటంటే, మీరు ఈ ఆలోచనల నుంచి బయటికి రండి దయచేసి. ఇలాంటి విషయాలు మీరు ఒకవేళ లైఫ్ లాంగ్ ఆలోచించారనుకోండి, 40+ అయిన తర్వాత నా కూతురు ఉంది, కూతురు పెళ్లి చేయాలి, కొడుకున్నాడు, వాడికి బయట దేశాలకు పంపించాలి పై చదువుల కోసము, ఇవన్నీ నాట్ పాసిబుల్. సో ఇవన్నిటి నుంచి మీరు బయటికి వచ్చేసి, మీరు ఆ భయాన్ని దాటి మీరు ఒకసారి స్టాండ్ పాయింట్ తీసుకున్నారనుకోండి, మిమ్మల్ని ఎవరు కూడా ఓడించలేరు. డెఫినెట్గా మీరు కోటాధికారి అవుతారు. బట్ దానికోసం కావాల్సిన సరైన నాలెడ్జ్. ఎందుకంటే స్కూల్లో మనం అందరం వెళ్తాం దేనికోసము, చదువులు చదువుకోనికి. అక్కడ ఏం నేర్పిస్తారు, నువ్వు డబ్బులు ఎలా సంపాదించాలి అనే చదువులు చదివిస్తారు. కానీ నీ డబ్బు సంపాదించిన డబ్బుని ఎలా గ్రో చేసుకోవాలి అన్నది నేర్పించారు. అక్కడ డబ్బుల్ని గ్రో చేసుకోవాలి అనుకుంటే రండి నా దగ్గరికి, కూర్చోండి, నాతో మాట్లాడండి, సమస్యలు ఏంటి డిస్కస్ చేద్దాం, దానికి కావాల్సిన రిజల్ట్ నేను మీకు ఇస్తాను. దానికే మనం మాస్టర్ క్లాస్ అంటాం. ఎప్పుడు ఉంటుంది సార్ మాస్టర్ క్లాస్? ఎన్ని రోజులు ఉంటుంది? అందులో ఏమేమి డిస్కస్ చేయబోతున్నారు? ఆఫ్లైన్ ఉంటుందా, ఆన్లైన్ ఉంటుందా? దట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో ఒక సండే రోజున మీకు ఉంటుంది ఈ మాస్టర్ క్లాస్. అఫ్ కోర్స్ ఇది ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ఉంటుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మనం ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫస్ట్ మీకు ఒక బ్రీఫ్ అనేది ఫోన్ కాల్లో ఇస్తాను. దాని తర్వాత మీరు నిర్ణయించుకోండి ఎలా మనం ముందుకెళ్ళాలి.
ఎలా కోట్లాధికారి అవ్వాలి, మీరు ఇప్పుడు కూడా 40 years దాటారా, 50 years దాటారా, రిటైర్మెంట్ ఏజ్ దగ్గరలో ఉన్నారా, ఎలా మీకు తక్కువ సమయంలో మనం కోట్లాధికారి అయ్యే క్లాస్ తీసుకోవాలి, అది నేను మీకు డీటెయిల్ గా చెప్తాను. కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.